श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 44వ అధ్యాయం నిన్నటి తరువాయి. హేమాడు పంతు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుగాక. తరువాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకుని ఉత్తర క్రియావిధిని ప్రారంభించాడు. బాలాసాహెబ్ సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం చేశాడు. సపిండీకరణం మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళలందు శాస్త్రోక్తంగా జరిగాయి.
న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. భక్త శ్రేష్ఠులైన ఉపాసిని బాబా జోగుతో వెళ్లి భాగీరథి నది పవిత్ర స్థానంలో హోమాలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనం, అన్న సంతర్పణ, దక్షిణ ప్రధానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకొస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూచిన ఆనందానుభూతిని పొందడానికి మసీదులో వారి తైలవర్ణ చిత్ర పటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జైకర్ గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జైకర్ ప్రసిద్ధ చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానధారణ నిమిత్తం భక్తులు తమ ఇళ్లలో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణం అనేది ఎప్పుడూ లేదు. పూర్వం ఈ విషయాన్ని అనేకసార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తుండాలి. మరల స్పష్టపరచడం అనవసరం. ఇప్పుడు బాబా దేహదారులు కారు, అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వలనే శుభాలను కలిగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు కానీ వారు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పింది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మలిఖితం. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవం అయి తీరుతుంది. జోగు పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకొచ్చింది. అతని పూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణ అయినా గురుభక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు, ప్రాపంచిక విషయాలలో బంధింపబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగు బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా. మరి దేవా, ఈ చంచల మనసుకు ఇంకా శాంతి లేదు. ఎందుకు? నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి. సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొరవిని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్వస్తి చిత్రయ ఆలకించండి. నీ దుష్కర్మలు నశించి నీ పుణ్య పాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశ బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడు అని తలుస్తాను. విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యసించాడు. దానితో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనుడయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీనదయాళు అయిన సాయి షిరిడీలో త్రికాలాలలో బోధామృతాన్ని కురిపించేవారు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్ని జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. నా సేవ యందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని అక్కడే ఉంటాను. నాకు అనన్యశరణు వచ్చి అనవరతం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించగా ఏం తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడు నా నిధిధ్యాసలో ఉండే వారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయ్యి నా సమానులు మరెవరూ లేరని తలిచేవారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లిదండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్యాబిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాల యందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మరచిపోతాయి. అవి మహాసాగరమైపోతాయి. నడుమ రూపాలు వాని పేర్లు పోయి నదుల రూపాలు వాని పేర్లు పోయి వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరితా సాగరాల లగ్నమైనట్లు ఏకమైపోగా ద్వైతం పోతుంది. ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనసులు నామరూపాలను మరచిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరుశువేదిని కాను, ఒట్టి రాయిని అని తెలపడానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు. అలా ఇనుపు గమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దాంతో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది.
అణు ప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణు దుచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది. అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలిగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే ఆది వ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధి ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదూ. నేను మీ హృదయాలలోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎలా, ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులేవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు జోడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని గణించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలని మాయ యొక్క స్వరూపం. అట్లే సత్వరజస్తమస్సులని గుణాలకు, త్రిగుణాలకు అవతల సత్తత్వం యొక్క స్ఫురణ, అదే హృదయంలో ఉన్న రూపం అని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్న వారి లక్షణమని తెలుసుకుని వారిని శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటే లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. గంగా జలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మలందు అభిమానం ఉండటం వలన బంధం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానమగ్గులై అక్కడి నుండి అణువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండడం లేదా సమాధి నుండి లేవడం అనే రెండుతోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరస్సు వంచి అత్యంత ప్రేమగా విన్నవించడం. దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరెందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని. ఎవరైనా సరే ఎవరి గురించైనా నింద వేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు. చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వ ప్రాణులలోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒకటి తప్ప ఏది ఇష్టం లేదు. పరమ మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు. వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొందిన వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తప్పించిన వారి మనసుకు ఏమనిపించి ఉంటుంది. ఇటువంటి శిష్టాచార భోజన సమయాల్లో నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని అయ్యాను. ఆ ఒక్కొక్క కణాన్ని సేవించి ఉంచాను. వారిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడు పంతుకు ఆపాదించడమా? కథ యొక్క వక్త సాయి సముద్రులు, వ్రాసేవారు, రాయించేవారు కూడా వారే. ఈ సాయి సముద్రుడి కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి కలగలేదు. ఎప్పుడు నాకు అదే ధ్యాస. అంతేగాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంతో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకుని తరువాతి కథను చెప్తాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడు పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరితంలో శ్రీ సాయినాథ నిర్వాణమును 44వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 45వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. తిరగలలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత్ర రచనను స్మరింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టే వారి కౌశల్యము ఎంత అలౌకికమైనది. పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురుచరణాలు సమర్థవంతమైనవి. ఇటువంటి గురువు యొక్క చరణతీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లో ప్రవేశిస్తుంది.
గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచము సుఖమయమవుతుంది. జరగ జరగవని తలచినవి జరుగుతాయి. గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు. గ్రంథము ఇంతగా వ్రాయబడింది, కానీ కథ సంక్లిప్తంగానే చెప్పబడింది. సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేనెంతని వర్ణించను. ఎవరి దర్శనంతో నిత్య తృప్తి, ఎవరి సావాసంతో ఆనందముక్తి, ఎవరి వలన భవభయ విముక్తి కలుగుతాయో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వల్ల పరమార్థ ప్రవృత్తి, ఎవరి వలన మాయామోహ నివృత్తి, ఎవరి వలన అత్యంత క్షేమము కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన భవభయభీతి ఉండదో, ఎవరి వల్ల న్యాయము నీతి జాగృతమవుతాయో, ఎవరి వలన కష్టాల్లో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. మనం ధ్యానించుకోవటానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసుల్లో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు. వారి ఈ యోగ స్థితి అంతుపట్టనిది. అవతార కార్యము సంపూర్ణం కాగానే వారి పార్థివ శరీరం కనిపించకుండా పోయింది. అయినా ఈ గ్రంథము ఈ వాధ్యాయ మూర్తిని అనుక్షణము గుర్తుకు తెస్తుంది. అంతేకాక వారి చరిత్రని పఠించిన, విన్న మనసుకు లభించే ఏకాగ్రత, దానివల్ల కలిగే అపూర్వత, వర్ణాతీతమైన శాంతిని ఎలా వర్ణించను? శ్రోతలైన మీరందరూ జ్ఞానులు. నేను మీ ముందు అల్పజ్ఞానిని. అయినా సాయి యొక్క ఈ వాక్య జ్ఞానాన్ని మీరు కృతజ్ఞతాభావంతో ఆదరించండి. కళ్యాణప్రదమైన ఈ వాక్య జ్ఞానాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు. సాయి చరణాలకు వందనం చేసి ఏకాగ్ర మనస్సుతో మహా మంగళకరము, పరమ పావనమైన ఈ చరిత్రని శ్రవణం చేస్తే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవటానికి అనన్య మనస్సుతో భక్తిగా ఈ కథామృతాన్ని సేవించే భక్తుల స్వార్థపరమైన కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వృధా కాదు. చివరికి అది వారిని కృతార్థులను చేస్తుంది. ఈ గ్రంథంలోని 44వ అధ్యాయం చివర సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు కదా. అయినా ఈ గ్రంథం యొక్క ముందుకు సాగుతా ఉంది. మరి ఇదేం చమత్కారమో అర్థం కావటం లేదు. గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించిన సాలిపురుగు వలె సాయి లీలలకు క్షణమైనా విశ్రాంతి లేదు. వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. సాయి జనన మరణాలకు అతీతులు. వారి నిర్యాణము కేవలం శరీరానికే. అందుచేత మునుపటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరం పోయింది, దాంతో ఆకారము పోయింది, కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే. అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథము పెద్దదైపోతుంది. అందువల్ల శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను. మనం భాగ్యవంతులం, ధన్యులం. సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యము సహజ సిద్ధంగా లభించింది. అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? సర్వేంద్రియాలకు సాయి పైన భక్తి ఉండటమే నిజమైన ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నామా? మాట్లాడాలని తలిచిన నోరు పెగలదు. చెవులు సాయి కీర్తనలు వింటుండగా జిహ్వ మధురమైన మామిడి పండ్ల రసంలో నిమగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను స్మరిస్తుండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా? క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా? ప్రపంచమందు విరక్తి కలిగిన వారికి భగవంతుని చరణాలు యందు ఆసక్తి ఎలా ఉంటుంది? ఒక భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని, మరిది అని, లేక అన్న అని తలిచి వారికి గౌరవంగా వందనం చేస్తుంది. అట్టి ప్రతివత స్త్రీ మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచిపెట్టదు. ఆమెకు తన భర్త పైననే అమిత ప్రేమ. ఆమెకు జీవితాంతము ఆధారము అతనొక్కడే కదా. ప్రతివత సాత్విపతి అన్యులను భర్తగా తలచి
దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు. ఆమెకు తన భర్తయే సర్వస్వము. ఇతరులెవరైనా సరే అతని సమానులు కాలేరు. అతని యందే ఆమెకు అనన్య ప్రేమ ఉంటుంది. ఇదే విధంగా శిష్యుడు కూడా గురుచరణాల యందు భక్తి కలిగి ఉండాలి. ప్రతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమను ఉపమానంగా చెప్తారు. కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు. ప్రపంచంలోని ఏ సహాయము చేయలేనివాడు ఇక పారమార్థంలో ఏం సహాయం చేయగలడు? బియ్యంకునిపై కానీ, అల్లునిపై కానీ, లేదా భార్యపై కానీ ఎవరిపైనైనా నమ్మకం పెట్టుకోకండి. తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు. పుత్రుడు తన ఆస్తిపైన దృష్టి ఉంచుతాడు. భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది. పారమార్థంలో సహాయం చేసేవారు ఎవరూ లేరు. పారమార్థం సంపాదించుకోవటంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరికి మనమే మిగులుతాం. నిత్య వివేకంతో ఐహిక ఆముష్క సుఖాల భోగభాగ్యాలను త్యజించి శమ తమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు. ఎవరి యందు ఏ ఆశ లేకుండా ఆత్మ యందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది. బ్రహ్మం నిత్యం, జగత్తు అనిత్యం. ఒక గురువే నిజమైన బ్రహ్మ. అనిత్యాన్ని శ్రేష్టమైందని విడిచి ఒక గురువు పైన ధ్యానించాలి. ఇది భావనాశతత్వ సాధన. అనిత్యము అశాస్త్రము అయిన వారిని విడిచిపెడితే వైరాగ్యం జనిస్తుంది. సద్గురువు బ్రహ్మ చైతన్య ఘనుడు. సకల ప్రాణుల్లో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగటం, దీనినే అభేద ఉపాసన అని అంటారు. కంసుడు, రావణుడు కీటకం వలె ఎల్లప్పుడూ ప్రేమతో కానీ లేదా భయంతో కానీ దేనినైనా ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు. అయితే ధ్యానము అనన్యంగా ఉండాలి. ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింపు చేసుకుంటారు. తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా ఆత్మానుసంతాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననము, ఎక్కడ మరణము? గురువు యొక్క నామాన్ని జపించడం వల్ల పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణుల్లో భగవంతుని దర్శనము కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది? ఇటువంటి మహిమ గల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను. కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణ చూస్తున్నాను. ఈ విషయాన్ని స్పష్టంగా చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెప్తాను. మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి. సాయి సమర్థుని ఆజ్ఞ మేరకు కీర్తిశేషులు కాకాసాబ్ దీక్షిత్తు నిత్యము నియమంగా భాగవతాన్ని పఠించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. అద్వితీయమైన ఏకాదశ స్కందంలో రసభరితమైన 2వ అధ్యాయాన్ని వింటున్న శ్రోతల మనసులు సుఖశాంతులతో నిండిపోయాయి. బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినడానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలు తీర్చి భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 మంది ఋషభగుల దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానము ఆనందదాయకమైన మధుర కథ. ఆ 9 మంది భగవత్ స్వరూపులు, అమితమైన క్షమాశాంతి కలవారు. భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అత్యంత సుఖమైనది ఏది?
హరి యొక్క పరమ భక్తి ఎటువంటిది? హరి మాయను దాటే సుగమోపాయం ఏది? అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురు చరణాలు. కర్మ, అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒకటే. గురువే పరమాత్మ రూపం. గురువు యందు భక్తి భాగవత ధర్మం. గురువు యందు భక్తి భాగవత ధర్మం. హరి చరిత్రను, వారి అవతారాల విశిష్టతను దుమిల నాథుడు వర్ణించాడు. మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణి రూపాన్ని వర్ణించాడు. జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలిన వారందరూ నాశనమైపోతారని చెప్పాడు. హరి సర్వ ప్రాణుల్లోనూ ఉంటాడు కనుక ఎవరిని ద్వేషించరాదు. ప్రతి ప్రాణి యందు పరమేశ్వరుణ్ణి చూడాలి. దేవుడు లేని చోటంటూ లేదు. చివర 9వ వాడు కరభాజనుడు కృత త్రేతాది యుగాలలో ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. కలియుగంలో ఒకటే సాధన, హరి యొక్క గురువు యొక్క చరణ స్మరణ. దానితోనే భవభయ హరణం. శరణాగతులకు ఇది ఒకటే శరణం. ఈ విధంగా గ్రంథ పఠన అనంతరం కాకాసాహెబు ఈ నవనాథుల చర్యలు వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు. మాధవరావుతో ప్రేమగా, ఈ భక్తి ఎంత కఠినమైనది, మన వంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది? జన్మజన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టులైన ఆ నవనాథులు ఎక్కడ? మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడ? ఈ భక్తి అంత సులభ సాధ్యమా? సచ్చిద్రూపులైన వారు ధన్యులు. మనకు ఈ భక్తి లభిస్తుందా? మనకిక తరుణోపాయం ఏది? నేను హతాశునైపోయాను, ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు. కాకాసాహెబ్ ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ. శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబ్ పై అభిమానం. అతనికి కాకా యొక్క దైన్యం అసలు నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించడం వ్యర్థం. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదు. టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని ఏకాదశ స్కందం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజు పఠించాలని బాబా ఆజ్ఞ కదా. దానిని బట్టి హరినామ స్మరణ, గురు స్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని అన్నాడు. కానీ ఆ నవయోగుల చరిత్ర, వారి అసిధార వ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాకా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. నవయోగుల భక్తి ఏ శ్రేష్టమైనది, అది ఏ సాధనతో లభిస్తుంది? ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది. కూర్చున్నా పడుకున్నా అదే ఆలోచనలతో బాధపడుతూ ఉండగా ఆ మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తారంగా వినండి. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి. ప్రాతకాలమే ఆనందరావు పాకడే మాధవరావును వెతుకుతూ వచ్చాడు. అది కూడా ఉదయాన సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చొని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు. అలా అక్కడ వారిద్దరూ గుసగుసలాడుకోవడం, ఇక్కడ గ్రంథాన్ని పఠిస్తున్న వక్తకు శ్రోతలకు మనసులలో కలవరం లేకుండా శ్రోతలకు మనసులలో నిలకడ లేకుండా పోయింది. ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు. మాధవరావుతో తన స్వప్నాన్ని చెప్తూ ఉండగా ఆ ఇద్దరు మెల్లగా మాట్లాడుకోసాగారు. దానితో గ్రంథ పఠన ఒక్క క్షణం ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబ్, మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అదేమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు. అందుకు మాధవరావు, నిన్ననే కదా నీకు సంశయం కలిగింది,
దానికి సమాధానం వెంటనే దొరికింది. తరింపజేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి. బాబా ఆనందరావుకు కలలో ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం తొలగిపోతుంది. గురు పాదాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబ్కు జిజ్ఞాస, మొదట సంశయం కలిగింది. అతనికేగా అందరి ఆతురతను గని ఆనందరావు కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ వారంతా కూడా వింతగా వినసాగారు. నేను ఒక సముద్రంలో నీటిలో నడుం వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. వారు రత్న ఖచ్చిత సింహాసనంపై విరాజమానులై ఉన్నారు. వారి చరణాలు నీటి లోపలే ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూచాను. మనోహరమైన వారి రూపాన్ని చూచి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది కళ అన్న భావనే లేదు. వారి దర్శనంతో మనస్సుకు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్టమైన యోగం! అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్తి ఆవేశంతో, ఆనందరావు బాబా పాదాలపై పడు అని చెప్పాడు. అలా చేయాలని నాకు చాలా కోరికగానే ఉంది. కానీ బాబా పాదాలు నీటిలో ఉన్నాయి. అవి నా చేతికి ఎలా అందుతాయి? నీటిలోని ఆ పాదాలపై శిరస్సు ఎలా వంచను? ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అని అన్నాను. అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని. అలా అనగానే వెంటనే బాబా తమ పాదాలను బయటికి తీశారు. అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకొని వందనం చేశాడు. బాబా పాదాలను అతడు అలా గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు వారు, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు. జరి అంచు దోవతిని మా శ్యామకు ఇవ్వు, అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు. వారి ఆజ్ఞను శిరసా వహించి జరి అంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్, మీ చేతులతో దీనిని మాధవరావుకు ఇచ్చి అతడు స్వీకరించేలా చేయండి. నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి. నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతానని అన్నాడు. అతని మాటలను మాధవరావు స్వయంగా విన్నాడు. కానీ కాకాసాహెబ్ ఇచ్చిన దోవతిని అతడు స్వీకరించలేదు. అతడు తన మనసులో, ఇది స్వప్నమే, నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అన్నాడు. అప్పుడు కాకాసాహెబ్, బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం, తీసుకోవడం మంచిదా కాదా అని చీటీల ద్వారా తెలుసుకుందాం. బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరించుకుందాం అని బాగా నిశ్చయించుకొని చీటీలలో వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచాడు. కాకాసాహెబ్ తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు. ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారి తర్వాత కూడా చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే ప్రమాణం. ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరం మనది కాదు. దాని వ్యవహారం పైన మనకు అధికారం ఎక్కడిది అన్న ఈ దృఢభావంతో లక్షల రూపాయల సంపదను కాలద్రోసుకున్నాడు. కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు. నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకొని వెళతాను. నీవు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరం అనుభవమైంది. కాకా నిర్యాణం గురించి సాయిలీల పాఠకులకు తెలుసు. ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రమాణం అంటే ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనిపిస్తుంది. ఆనందంగా గురు నామాన్ని స్మరిస్తూ ఉండగా ఎటువంటి అనాయాస మరణం. కాకా దీక్షిత్తు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ సాయి చరణాలలో ఉండేది.
దానినే ఇష్టులకు మిత్రులకు కూడా నేర్పించి గురు చరణాలలో విలీనమైపోయేవాడు. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. ఆనందరావు మాధవరావు ఇద్దరు కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. వెంటనే చీటీలను వ్రాయించారు. ఒక చీటీలో దోవతి తీసుకో అని, రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం క్రింద వారి పాదాల వద్ద ఉంచారు. అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయ్యింది. మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. జరి అంచు దోవతిని శ్యామ చేతులలో ఉంచారు. ఆనందరావు కళ, కాకా చీటీ రెండూ కలవగానే ఆ ఇద్దరికి సంతోషం, పరమ ఆనందం కలిగాయి. మాధవరావు తనలో ఆనందించాడు, ఆనందరావు సంతోషపడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కాగా కాకా సంశయం తొలగింది. ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. గురువు చరణాల యందు శిరస్సు నుంచి గురు నోటి నుండి వెడలిన వచనాల యందు ధ్యానముంచాలి. మన భూమిక, మన స్థితి గతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుస్తుంది. మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే. రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణకి శిష్యులకు నియమాలను విధిస్తారు. వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు. గురు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలను ఆచరించాలి. ఆ మాటలపైనే మనసు ఉంచి నిత్యం వానినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పిన పురాణం కానీ గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయడం కోసమే వారి ముఖ్య ఉపదేశమని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేద జ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలైనా అవమానించకూడదు. కన్న తల్లిలా అన్యులెవరు చూస్తారు? తల్లికి తన బిడ్డల యందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దారిని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది, కానీ మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణా వచనాన్ని మీ హృదయ పలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుండి వెలువడిన వచనాల యందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను శమింపజేస్తారు. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశల్యాన్ని మన కళ్ళతో చూడాలి అంతే. సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం. ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నిటినీ వినండి. మీ ధ్యానాన్ని, మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలను మర్చిపోకండి. ఇదే పరమ శుభప్రదము. ఇందులోనే భవభయ హరణము. ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జపతప అనుష్ఠాలు ఉన్నాయి. సారాంశం: గురువును ప్రేమించండి. వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది? అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో కానీ దూరంలో కానీ సప్త సముద్రాలకు అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యుల యందు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇలా రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని. ఒకసారి బాబా మసీదులో మహాసాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు 1 అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పడుకోవటానికి దానికి 2 వైపులా పాత గుడ్డ పీలికలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా వేలాడగట్టినారు. చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ల వద్ద దీపాలను ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్క పైన శయనించేవారు. ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను.
ఇప్పుడు దాని మహత్యాన్ని వినండి. ఒకసారి బాబా ఆ చెక్క పలక గొప్పదనాన్ని వర్ణించగా కాకాసాహెబ్ దీక్షితుకు కలిగిన ఆ ఆలోచనను వినండి. అతడు బాబాతో, మీకు ఆ చెక్క పలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్క పలకను వేలాడ కట్టిస్తాను, మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు. బాబా అతనితో, మహల్సాపతిని క్రింద వదిలి నేను పైన ఒక్కడే ఎలా పడుకోగలను, నేను క్రింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చారు. అప్పుడు కాకా ప్రేమగా, మరొక చెక్క పలక కట్టిస్తాను, మీరు ఒకదానిపైన, మహల్సాపతి రెండవ దానిపైన శయనించండి అని చెప్పాడు. ఆ మాటకు బాబా, అతడు చెక్కపై ఎలా పడుకోగలడు, శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు, చెక్క పలక పైన పడుకోవటం సులభం కాదు, నేను తప్ప ఎవరు దానిపైన శయనించగలరు, నిద్రను వదిలి కళ్ళు తెరుచుకుని ఉండగలవారే దానిపై శయనించగలరు. నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చేయి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క ఏం పనికిరాదు, ఈ చెక్క పలక నాకు మాత్రమే పక్క, నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది, అక్కడ చేతిని ఉంచి చూడు, నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనిని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. నేను భగత్ అని అనగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, నిద్రాతమ కింకరులైన ఆ నరుడు పైన ఎలా పడుకోగలడు అని అన్నారు. అలా బాబా భక్తులపైని ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనం చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీల అగాధం కనుక హేమత్ వారి చరణాలను ఆశ్రయింపహ బాబా కూడా అతనిని తమ కృపతో ఆశీస్సులతో ఎప్పుడు తమ స్మరణలో ఉంచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ గురుచరణ మహిమ అను 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 46వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యై నమ, శ్రీ కులదేవతాయే నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం. శ్రీ సాయి, మీ స్మరణ ధన్యం. శ్రీ సాయి, కర్మబంధనాల నుండి విముక్తిని ప్రసాదించే మీ దర్శనం ధన్యం. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్న భక్తిభావమున్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న మీ జ్యోతి స్వరూపం వెంటనే అనుభవం అవుతుంది. మీరు మీ భక్తులను దేశ విదేశాలలో ఉన్న కనిపించని సూక్ష్మమైన రూపధారంతో లాక్కుని వస్తారు. వారిని మీ పాదాల వద్ద ఉంచి తల్లి తన బిడ్డలను చూచేలా మీరు ప్రేమగా దగ్గరకు తీసుకుని సునాయసంగా పోషిస్తారు. మీరు అలా సూత్రాలను నడిపిస్తుంటారు, కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ మీరు భక్తుల వెనకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది. జ్ఞానులు, పండితులు, చతురులు అహంభావం వలన ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు. లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమీ చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరిత్ర ఎవరికి అర్థం కాదు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనం అవుతుంది. కోరికలు గలవారి కోరికలను తీర్చి ఏ కోరికలు లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మీ మధుర నామం సద్భక్తులకు సుగమోపాయం. దాని ద్వారా పాపాలు నశించిపోయి రజోస్తమ గుణాలు నిశ్శేషంగా తొలగిపోయి క్రమేణా సత్వగుణం అభివృద్ధి చెందటంతో ధర్మ సంచయం కలుగుతుంది. ధర్మావృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరుగెత్తుకుంటూ వస్తుంది. విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది.
నిత్య అనిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపంతో అనుసంధానం కుదురుతుంది. అదే గురు చరణాలలో స్థిరపడటం. దీని పేరు సంపూర్ణ గురు అర్పణ. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే కాంక్షిస్తుంది. అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది. ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం. విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవటం పరమ వైరాగ్యం. దానితో ప్రపంచం నుండి మనసు విరమిస్తుంది. ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్ర మనసుతో ఈ అనన్య భక్తిని సాధించిన వారి ఆధీనంలో శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి గురుభక్తి ఉన్న వారికి ఏమి లోటు ఉంటుంది? మనసులో దేనిని కోరినా అవి అప్రయాసంగా లభిస్తాయి. ఇటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసివల ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరు ఖాతరు చేయరు. అట్టి వారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి. గత అధ్యాయంలో దీక్షిత్తు భాగవతాన్ని పఠించటం, నవయోగుల యొక్క భక్తి వర్ణన, సాయి యొక్క పాదదర్శనం, సాయి భక్తుడైన ఆనందరావు పాకాడే తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పటం మరియు సాయి యొక్క భక్త వైభవాన్ని గురించి చెప్పబడింది. బాబా తమ దరికి చేరుకున్న వారు తమ ఇంటిలో ఉన్నా లేదా ఎక్కడ ద్వీపాంతరంలో ఉన్నా శ్రీ సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు. భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడికి ఏ ప్రదేశమైనా బాబా ముందుగానే వెళ్ళి నిలుచుని అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ విషయంలో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెబుతాను. దీనిని వింటే ఆశ్చర్యం, ఆనందము కలుగుతాయి. ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాల శ్రావణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖం కూడా వెనుతిరిగిపోతుంది. భక్తులు ఆత్మానందంలో మునిగిపోతారు. అడుగడుగున చమత్కార పూర్తయిన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మరచిపోతారు. వారి హృదయాల ద్రవించిపోతాయి. కాకా సాహెబ్ దీక్షిత్ జ్యేష్ఠ కుమారుడైన బాబుకు నాగపూర్లో వడుగు చేయాలని నిశ్చయమైంది. నానాసాహెబ్ చాందోల్కర్ను జ్యేష్ఠ పుత్రునికి కూడా వివాహం చేయాలని అనుకోగా దాని కొరకు గ్వాలియర్ పట్టణానికి వెళ్ళవలసి అవసరం ఏర్పడింది. వడుగు కార్యక్రమం పూర్తయ్యాక గ్వాలియర్కు వివాహానికి రావటానికి కాక అవరోధం కాకూడదని నానా ఆలోచనలు. నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబ్ సవకాశంగా రావటానికి ఆ ఇద్దరికి వీలగు ముహూర్తాలను నిర్ణయించాడు. తర్వాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహానికి ఆహ్వానించడానికి కూడా భక్త శ్రేష్ఠుడైన నానాసాహెబ్ ఎంతో ఉత్సాహంతో షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్ళి చేతులు జోడించుకుని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు బాబా సరే, శ్యామను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ కూడా బాబాను వడుగుకు రమ్మని ఆహ్వానించారు. అతనితో కూడా బాబా అట్లే శ్యామను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు. అందుకు బాబా వెంటనే కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి శ్యామ కంటే ముందుగా వస్తాను, రావటానికి నాకు ఆలస్యం కానీ జవాబిచ్చారు. ఈ మాటలను శ్రోతలు గుర్తుంచుకోండి. వాని అర్థాన్ని, సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. భోజనమయ్యాక
మాధవరావు ఒకసారి గ్వాలియరు వరకు బయలుదేరి ఇక కాశీ ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచించాడు. దారి ఖర్చుకు నందారాం వద్ద 100 రూపాయలను అప్పు తీసుకొని బాబా అనుమతి తీసుకోవడానికి వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఎంతో ఆదరపూర్వకంగా ఇప్పుడు బడుగు వివాహ కారణంగా గ్వాలియర్ వరకు వెళుతున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళటం మంచిదని నేను అనుకుంటున్నాను. దేవా, మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. మరి కాశీ గయ వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావుకు సంతోషంగా వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. బాబా మరలా అతనితో, నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దానిని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి చేసుకుని కోపర్గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోతే కలిశాడు. అప్పా మనవరాలిని తీసుకుని రావటానికి చాందివాడకు వెళుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలో నుండి దూకాడు. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు. మాధవరావు ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకు ఆలోచించవలసింది ఏముంది? ఆ అవకాశాన్ని తీసుకుని ఆనందంగా బండిలో కూర్చున్నాడు. అప్పా కోతే పాటు ధనవంతుడు, కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందువలన కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఉద్దేశం. అతని బాధను గ్రహించి మాధవరావు అతనికి ధైర్యం చెప్పి అతనిని వెంట పెట్టుకుని వెళ్ళి కాశీయాత్రను చేయించాడు. తర్వాత వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూర్కి వెళ్ళారు. కాకాసాహెబ్ మాధవరావుకు దారి ఖర్చుకు 200 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళారు. నానాసాహెబ్ మాధవరావుకు 100 రూపాయలను ఇచ్చాడు. నానా వియ్యంకుడు శ్రీమంత్ జటార్ కూడా 100 రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా గురుబంధువును నానా సత్కారపూర్వకంగా గౌరవించారు. కాశీలోని మంగళ ఘాట్ వద్ద బంగారు రేకులతో పొదిగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జటార్ యజమాని. అయోధ్యలో కూడా జటారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఈ 2 క్షేత్రాలలోనూ అప్పాకు మాధవరావుకు గౌరవాధారాలు చేయవలసిన పనిని అతడు గుమస్తాకు అప్పగించాడు. మాధవరావు అప్పా గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళాడు. వారితో వజే, బీనివాల్, పెండర్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు. అక్కడి నుండి అప్పాకోతే మాధవరావు ప్రయోగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గడిచాక ఇద్దరు గయాకు బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా గయలో ప్రేగు వ్యాపించి ఉన్నదని, సందులలో గొంతులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని అక్కడి పరిస్థితిని విన్నారు. రైలు గయా స్టేషన్లో ఆగేసరికి రాత్రి అయినందువలన ఇద్దరూ అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, త్వరగా పదండి అని చెప్పాడు. మాధవరావుకు దిగులు. సరే వస్తాం, కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉందా అని మెల్లగా అతనిని అడిగాడు. అక్కడ అలాంటిదేమీ లేదు, మీరు అక్కడికి వచ్చి చూడండి, మీరు నిశ్చితంగా నా వెంట రండి అని చెప్పాడు. ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైన అతని ఇంటిని చూసి సంతోషించారు. వారి ఆనందానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా యొక్క పటాన్ని చూచారు. మాధవరావు హృదయం ద్రవించి గద్గదుడయ్యాడు. గయ వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళలో నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని
బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది. గయలో ప్లేగు ఉంది, యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంత కూడా భయం లేదు. ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడిలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలచి బ్రాహ్మణుడు వారికి నచ్చచెప్పపోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయోగ యాత్ర ముగించుకుని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటం కనిపించగా అనుకోకుండా సంభవించినది అతనికి అత్యంత చమత్కారమని అనిపించింది. ప్రేమతో కంఠం గద్గదమైంది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. శరీరం అంతా రోమాంచితమై చెమట పట్టింది. మాధవరావు యొక్క ఈ స్థితిని చూసి అతడు ప్రేగు ఉందని భయపడ్డాడు. అందువలనే ఏడుస్తున్నాడని బ్రాహ్మణుడు మరో విధంగా తలచాడు. తర్వాత శ్యామయ్యే జిజ్ఞాసతో బ్రాహ్మణుని, ఈ పటం నీకు ఎలా లభించింది? మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితం జరిగిన విశేషాన్నంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒక 100 కాదు 2, 3 వందల మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. మన్మాడ్ మరియు పునతంబాయలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించడం అతని నిత్యవృత్తి. అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడు షిరిడీ వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులు అని విని వారి దర్శనంతో పునీతుడవ్వాలని అతని ఉద్దేశం. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాక వారి పటాన్ని సంపాదించాలని అతనికి కోరిక కలిగింది. మాధవరావు వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించి ఉంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు. మాధవరావు బాబా అనుమతితో దానిని అతనికి ఇచ్చాడు. ఆ బాబా పటమే ఇది అని ఆ బ్రాహ్మణుడు ఇతడే అని మాధవరావుకు గుర్తుకు వచ్చింది. బాబా నన్ను ఇక్కడికి ఎలా పంపించారు? ఇంతకాలానికి ఈ కలయికను ఎలా సంభవింపచేశారు? వాస్తవానికి 12 సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. బాబా యొక్క అగాధ లీల శ్యామను అక్కడికే పంపింది. అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతృష్టుడయ్యాడు. తన దగ్గరున్న ఈ పటాన్ని సాయిబాబా ఆజ్ఞను తీసుకుని తాను ఇతనికి ఇచ్చానని శ్యామకు గుర్తు వచ్చింది. షిరిడీకి వెళ్ళినప్పుడు మునుపు ఇతని వద్దే బస చేశాను, ఇతడే బాబా దర్శనాన్ని చేయించాడు అని ఆ బ్రాహ్మణునికి గుర్తుకు వచ్చింది. ఒకరికి ఒకరు చేసుకున్న ఉపకారాలను తలుచుకొని చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామకు గయలో మంచి సదుపాయాలను చేశాడు. అతడికి ఎంతటి ఐశ్వర్యం అంటే ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకిలో కూర్చొని శ్యామను ఏనుగుపై కూర్చుండబెట్టాడు. పూజా సామాగ్రిని వెంట తీసుకుని విష్ణుపాదాల వద్దకు వెళ్ళి దేవునికి అభిషేకం చేయించి యథావిధిగా పిండ ప్రదానం కూడా చేయించాడు. అటు తర్వాత బ్రాహ్మణ సంతర్పణ నైవేద్య సమర్పణ పూర్వకంగా భోజనంతో యాత్ర సంపూర్ణమైంది. ఇదంతా బాబా ఆనందంగా చేయించారు. బాబా యొక్క నోటి నుండి వెలువడిన మాటలు అర్థభరితం మరియు అవి అక్షరం అనుభవంలోకి వస్తాయని ఈ కథా సారాంశం. బాబాకు భక్తులపైన అపారమైన ప్రేమ కూడా. బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా? ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులతో కూడా వారికి తదాత్మ్యం. వారికి ప్రాణులపై చాలా ప్రేమ. లెండి నుండి మసీదుకు వచ్చేటప్పుడు మామూలుగా దారిన నడుస్తుండగా ఎప్పుడైనా మేకల మంద కలిస్తే బాబాకు పరమానందం. అప్పుడు ఆ మొత్తం మంద వైపు తమ అమృత దృష్టిని ప్రసారింపచేసి వానిలో నుండి 1, 2 మేకలను ఏరుకుని తీసుకునేవారు. వారి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి మేకలను కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి. ఒకరోజు వారు 2 మేకలను 32 రూపాయల వెల చెల్లించి కొనుక్కుని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ రెండు మేకలపైన దృష్టి పడగానే వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్ళి వాని వెన్ను తట్టారు. వాని పశుజన్మను చూసి సాయి సమర్థునికి జాలి కలిగింది. వాని పరిస్థితిని చూసి వారి మనసు కరిగి ప్రేమ ఉప్పొంగింది. వానిని దగ్గరకు తీసుకుని బాబా వానిని ప్రేమతో నిమిరారు. బాబా యొక్క వింత చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు. వాని పూర్వజన్మలోని పరమలోభం సాయిబాబాకు గుర్తుకు వచ్చి వానిపై ప్రేమ కలిగింది. శ్రీ సచిదానంద సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई
బాబా